నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత బిగ్ బాస్ 9 తెలుగు దివ్య గారు అమ్మగారు వచ్చిన తర్వాత నాకు అనిపించిన 3 అయితే 3 విషయాలు ఖచ్చితంగా నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి విషయం చెప్పాలనుకుంటే ఆమె వచ్చి ఏదైతే క్లారిటీ తను బయట బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరైతే భరణి గారు ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ బిహేవియర్ కావచ్చు చూసిన తర్వాత ఆ చనిపోయిన బ్రదర్తో పోల్చుకొని ఆమె ఒక మెంటల్గా ఒక కనెక్టివిటీ అనేది, అంటే ఒక మనిషిని ఎవరైనా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అరే ఇది మా అన్నయ్యలా ఉన్నాడే, మా తమ్ముళ్ళలా ఉన్నాడే, మా అక్కలా ఉందే, లేదంటే మా అమ్మగారులా ఉన్నారే, మా నాన్నగారు. నాకు కూడా అనేక రకాల మా నాన్నగారులా అనిపించిన వాళ్ళు, మా అమ్మగారులాగా చూడగా మా అమ్మలాగా అనిపించిన వాళ్ళు, మా అన్నయ్యలాగా అనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇవి జరుగుతుంటాయండి. అలాగే దివ్య గారు అమ్మగారికి కూడా ఎప్పుడైతే భరణి గారిని చూసారో చనిపోయిన వాళ్ళ బ్రదర్ గుర్తొచ్చి కొద్దిగా ఎమోషనల్ కనెక్టివిటీ అయ్యారు. అలాగే భరణి గారు కూడా హౌస్లో అదే రకంగా బిహేవ్ చేయడం వల్ల కూడా అదే ఏర్పడింది అనేది చెప్పాలి. అయితే ఇది చెప్పిన తర్వాత ముగ్గురికి నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ విషయం భరణి గారికి. ఎందుకు భరణి గారికి అంటే భరణి గారు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే ఎవరైతే తనూజ ఫ్యాన్స్ బయట వాళ్ళ ఫాలోయింగ్ చూసి కొన్ని వచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చూసి ఇద్దరు బాండింగ్కి సంబంధించి దివ్య గారు కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తున్నారు, కేరింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు అనే విషయంలో ఆయన దాన్ని చాలా చులకనగా తీసుకున్నాడు అనేది నా ముఖ్య ఉద్దేశం. సో భరణి గారికి దీంతో కళ్ళు తెరుచుకున్నాయని అయితే నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా తెరుచుకున్నాయి అనుకుంటున్నాను. తర్వాత 2 తనూజ కూడా ఖచ్చితంగా తనూజ తగ్గించండి మీరెందుకు అని ఎన్నోసార్లు భరణి గారు తిరిగి వచ్చిన తర్వాత కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎన్నో సలహాలు ఇచ్చింది. ఈ రీసెంట్గా కూడా వాళ్ళిద్దరూ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా ఏం మాట్లాడుకున్నారంటే, నువ్వు చెప్పచ్చు కదా వాళ్ళ అమ్మగారు మాట్లాడద్దు అన్నారంట. ఎవరో మాధురి గారికి చెప్పారంటే ఎక్కువ మాట్లాడద్దని చెప్పండి అని చెప్పి మాధురి గారికి చెప్పి ఫోన్ చేసి పంపించారని చెప్పి సంజన గారు భరణి గారికి చెప్పారంట. భరణి తనూజకి చెప్పమంటే తనూజ అన్న మాట ఏంటంటే చెప్తే అన్నీ తీసుకోవట్లేదు, ఈ రోజుల్లో అలా చెప్తే తీసుకోవట్లేదు, చెప్తే వేరేగా తీసుకుంటున్నారని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా జరిగింది. మరి ఈ విషయం మీద తనూజకి భరణికి కూడా వాళ్ళ అమ్మగారు అంత బాగా చెప్పిన తర్వాత భరణితో మాట్లాడద్దని ఎందుకు చెప్పుద్ది, ఏ ఉద్దేశంతో దురుద్దేశంతో చెప్పుద్ది? తప్పు కదా, చాలా తప్పు కదండి. చెప్పి ఉండదు. అక్కడ మాధురి గారు అబద్ధం ఆడారా, సంజన గారా, లేకపోతే భరణి గారా, లేకపోతే దాన్ని పోర్ట్రేట్ చేసుకునే తనూజగా ఏదైతే కామెంట్ చేసిందో అది కూడా రాంగ్ అనేది నా 2వ విషయం. 3వ విషయం, ఎవరైతే తనూజాని ఇష్టపడే కొంతమంది నికృష్ట దరిద్రులు ఎవరైతే ఉన్నారో, నీకు ఎవడైనా ఒక వ్యక్తిని వచ్చినప్పుడు అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ని దిగజార్చి కానీ వాళ్ళ మానాలకు సంబంధించిన విషయాల మీద కూడా తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ క్యారెక్టర్ని దిగజార్చేలా